అవేర్‌నెస్ వీడియోలు నేనైతే చాలా క్రియేట్ చేస్తున్నా. కానీ కొన్ని వీడియోలు ఏంటంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా షేర్ చేస్తారేమో అని అనుకుంటా నేను గానీ, ఎవరు షేర్ చేయరనమాట. ఇప్పుడు గచ్చిబౌలిలో ఒక వీసా స్కామ్ జరిగింది అని జెప్పేసి పోలీస్ కేస్ పెట్టారనేసి చాలామంది బాధితులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళని అరెస్ట్ చేయండి అది ఇది అని జెప్పేసి టీవీలో ఒక న్యూస్ చూసి గురించి ఈ పర్టిక్యులర్ వీడియో హానెస్ట్‌గా నిజంగా మీరెవరైనా చూస్తే నేను దీని గురించి చాలా చాలా క్లారిటీగా చెప్తా. అసలు వీసా సిస్టమ్ ఎలా ఉంటది? మీకు వీసాలొస్తాయా? రావా? అనేది. సో, మీరు గనక దయచేసి నా రిక్వెస్ట్ సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకు అంటే డబ్బులు పోగొట్టుకుంటే ఎనక్కి రావు. ఒక్కసారి పోయినయి అంటే ఎనక్కి రావు. ఒక్క రూపాయైనా గూడా ఎనక్కి రాదు. సో, మీరు నలుగురికి ఫార్వర్డ్ అయితే చేయండి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే డబ్బులు తీసుకొని మీకు వీసా చేయిస్తాము అని అన్నారనుకోండి, దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్రాడ్. అక్కడే ఫ్రాడ్. అయిపోయింది ఇంక నెక్స్ట్ థాట్ అనవసరం మీరు. మీరు అబ్రాడ్ ఎళ్ళాలన్న ఆలోచన మీకుంది. మీరెవరి దగ్గరకైనా ఎళ్లారు. ఆయనకి రూ. 1,00,000 కట్టు నేను అబ్రాడ్ పంపిస్తా. 2,00,000 కట్టు అబ్రాడ్ పంపిస్తా. ఇలాగ ఎవరైనా చెప్పితే ఫస్ట్ క్వెషన్ లేచి బయటకొచ్చేసేయండి. సో, మ అది మాత్రం అవ్వదు. ఓకే. నెక్స్ట్ థింగ్ అసలు అబ్రాడ్ వీసా సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుండేది స్టూడెంట్ వీసా, వర్క్ పర్మిట్ వీసా, లేకపోతే డొమెస్టిక్ అంటే ఇళ్లల్లో పనిచేయడానికి కొంతమందిని తీసుకెళ్ళేటువంటి వీసా. సో, ఇలాగ కొన్ని రకాలు అమెరికాలో కొన్ని రకాలున్నాయి, ఆస్ట్రేలియాలో కొన్ని రకాలున్నాయి, యూకేలో కొన్ని రకాలున్నాయి. సో, ఎవరైనా ఒక ఏజెంట్ వచ్చేసి యూకేకి వీసాలు చేస్తా, ఆస్ట్రేలియాకి వీసాలు చేస్తా, కెనడాకి వీసాలు చేస్తా అంటే అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి మోసం అది. 100% మోసం అనమాట. మెయిన్ వీళ్ళంతా ఏంటంటే, డబ్బులు తీసుకొని మోసం చేసే బ్యాచే ఎక్కువుంటారు. వీసాలు అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీ ఎవరినైనా తెప్పించుకోవాలి అనుకోండి. మీకు లేదు అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక కేర్ వర్కర్ వీసా ఉంది. కేర్ వర్కర్ అంటే మీరు యూకే వచ్చి ఒక పర్టిక్యులర్ ఏది మన పెద్దవాళ్ళు ఉండేటువంటి దాంట్లోనో లేకపోతే ఒక హాస్పిటల్‌లోనో ఇలాంటి చోట మీరు వీసా తీసుకొని పని చేయాలనుకోండి. జనరల్‌గా ఇవన్నీ ఒక ఏజెన్సీకి లింక్ అయ్యి ఉంటాయి. ఆ ఏజెన్సీ వాళ్ళొచ్చేసి కొంతమంది ఎంప్లాయీస్‌ని ఇండియా నుంచో, లేపోతే ఇంకో చోటు నుంచో, లేతే ఇంకో దేశం నుంచో కొంతమందిని తెప్పించుకుంటారు. తెప్పించుకొని ఈ పర్టిక్యులర్ కంపెనీస్ తోటో, హాస్పిటల్స్ తోటో, వాళ్ళతోటో కాంట్రాక్ట్ అనేది పెట్టుకుంటారనమాట. ఎంప్లాయ్‌మెంట్ ఏమో వీళ్ళ పేరు మీద ఉంటది. వీళ్ళు ఎళ్లి ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో జాబ్ చేస్తూ ఉంటారనమాట.